హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు ఈ వీడియోలో మన రెసిపీ వచ్చి మామిడి పండుతో గారెలు తయారు చేసుకుంటున్నామండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి తిన్నామంటే మరలా తినాలనిపిస్తాయి, అంత టేస్ట్గా ఉంటాయండి గారెలు. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక మామిడి పండుని తీసుకున్నానండి. ఈ పండుని చెక్కి తీసుకోవాలి. ఇలాగా ఈ గారెలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మామిడి పళ్ళు ఎక్కువ దొరుకుతున్న రోజులు కదా, ఇలా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా టెంకని తీసేసుకోండి. ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తాటిపండు గారు ఎంత టేస్టీగా ఉంటాయో అంత టేస్టీగా ఉంటాయండి ఈ గారెలు కూడాను. ఈ ముక్కల్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. మామిడి పండు తీయగా ఉంటుంది, అందు గురించి తీపి చూసుకుండి వేసుకోవాలి. నేను చూపించిన మెజర్మెంట్లు అయితే తీపి సరిపోతుందండి. టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇలాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగాను. ఇలా మిక్సీ పట్టుకోండి. ఇలా ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లోకి మిక్సీ పట్టిన మామిడి పండు పేస్ట్ని వేసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండిని కలపాలండి ఈ మామిడి పండు గుజ్జులోకి, పేస్ట్లోకి, గార్లకి. ఈ పిండి బియ్యం పిండి మిక్సీ పట్టిన బియ్యం పిండినైనా తీసుకోవచ్చు, తడిపిండి అయినా తీసుకోవచ్చు, పొడి పిండినైనా తీసుకోవచ్చు. మెత్తగా ఉండాలి బియ్యం పిండి అయితే. ఈ పేస్ట్లోకి ఎంత పిండి పడుతుందో అంత పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. గారు వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటేనే గారు వేయడానికి వీలవుతుందండి. గారు రావట్లేదంటే కొంచెం పిండిని కూడా మరలా కలుపుకోవచ్చు. తీపి సరిపోయిందో లేదో చూసుకోండి, కలుపుకోండి. పిండిని కూడా కలుపుకోవచ్చు. పిండి కలుపుకుంటుంటే తీపి అనేది తగ్గిపోతుంటుంది, అందు గురించి తీపి చూసుకోండి, యాడ్ చేసుకోవాలి. గారు పొంగటం కోసం చిటికెడు వంట సోడాని వేసుకోండి, కలుపుకుండి. ఇలాగ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గారెలు డీప్ ఫ్రై చేయడానికి ఒక కళాయిని స్టవ్ మీద పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కళాయిలో వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కే లోపల ఇలాగ ఒక బౌల్లోకి ఆయిల్ కానీ వాటర్ని కానీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్లాస్టిక్ కవర్ని ఒకటి తీసుకోండి. ప్లేట్ని బోర్లాయించి ఇలాగా ప్లేట్ పైన ఇలా ప్లాస్టిక్ కవర్ పెట్టుకోండి. చెయ్యిని ఒకసారి ఆయిల్లో తడిపి ఇలా పిండిని పట్టుకోవాలి. పిండి పట్టుకుంటే మనకి అంటుకోదండి, ఇలాగ ఆయిల్ రాసుకోవటం వల్ల. ఇక్కడ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే వాటర్నైనా తీసుకోవచ్చండి. పిండి అనేది ఇంత మెత్తగా ఉందనుకోండి, మీకు వేయటం వీలు కాకపోతే కొంచెం పిండిని కలుపుకోవచ్చు. నేను ఈజీగానే ఉంది గారు వేయటానికి, అందుకు పిండి కలపలేదండి. నాకు ఇక్కడ 2 కప్పులున్నర పిండి పట్టింది. ఇలా గారు తయారు చేసుకోండి. ఆయిల్ వేడెక్కిందే లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తయారు చేసుకున్న గారిని ఆయిల్లో వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఫ్రై చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తం ఇలాగా గారెలు తయారు చేసుకోండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. పిండి కనుక కొంచెం మెత్తగా ఉందంటే గారు రాకుంటే మీరు కొంచెం బియ్యం పిండిని కలుపుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే గారు లోపల ఉడకదండి, మెత్తగా ఉండిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకుండి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన గారెల్లా ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిపోతే గారెలు తొందరగా మాడిపోయండి, అందు గురించి స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చూసుకుండి ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడి పండుతో గారెలు రెడీ. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందండి? నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎదురుగుండగా ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెడుతున్న వీడియోస్ అన్ని మీరు ప్రతిసారి చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.